ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం అందుబాటులోకి వచ్చింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా మారుటేరు పరిశోధనా స్థానం వారు రూపొందించిన MTU 1318 రకం అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. 2022లో విడుదలైన ఈ రకం తెగుళ్లను తట్టుకుని తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ కు అనువైన ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ రకం వరి వంగడానిదే హవా. అధికంగా ఈ రకాన్ని సాగు చేస్తూ ఉంటారు. అయితే అధిక దిగుబడి ఉన్నప్పటికీ తుఫాన్ల ధాటికి చేలు పడిపోతూ ఉంటాయి. తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ నేపథ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా కేంద్రం MTU 1318 రకం వరి వంగడాన్ని రూపొందించారు. మినీకిడ్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర స్థాయిలో 2022లో విడుదలైన ఈ రకం ఖరీఫ్ సాగుకు అనువైనది. దోమపోటును, ఎండాకు తెగులును, అగ్గి తెగులును పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది. పంటకాలం 150 రోజులు. ధాన్యం ఎరుపుగా, బియ్యం తెల్లగా, మధ్యస్థ సన్నంగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం గింజ రాలకుండా తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగడం స్వర్ణ కంటే ఎకరాకు 10 నుంచి 15% అధిక దిగుబడి వస్తుంది. ఈ రకం గుణగణాలేంటో మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సునీత ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పొలం వచ్చేసేసి 1318. ఈ 1318 అన్నది మొన్న 2022లో రిలీజ్ అయింది సార్. అంటే స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయటం జరిగింది. విడుదలకు ముందే లక్షల ఎకరాల్లో ఈ 1318 అనే రకము చాలా ప్రాచుర్యంలో పొందిందండి. ఇది స్వర్ణకి ప్రత్యామ్నాయమైన రకము. స్వర్ణ వచ్చేసి మన గోదావరి జిల్లాల్లో కూడా తలమానికంగా నిలిచే రకము. స్వర్ణ 1982 సంవత్సరంలో వశిష్ఠ బై మషూరి అనే 2 పేరెంట్స్ ఉన్న క్రాసింగ్ తోటి అది స్వర్ణ వచ్చిందండి. కాబట్టి అది జాతీయ స్థాయిలో కూడా చాలా పేరు పొందిన రకము స్వర్ణ. కాకపోతే స్వర్ణలో వచ్చేసి ఒక అవలక్షణం ఉందండి. అది వచ్చేసి మన ఈ కోస్టల్ ఏరియాలో ఎప్పుడు కూడా తుఫాన్లు, ఈదురుగాలులు నవంబర్ మాసంలో అట్లా వస్తూ ఉంటాయి. కానీ స్వర్ణలో వచ్చే అవలక్షణం ఏంటంటే అది ఈ తుఫానుకు కానీ ఈదురు గాలులకు కానీ అది చాపలాగా పడిపోతుందండి. కాబట్టి వాళ్ళు రైతులందరూ మమ్మల్ని ఏమని అడిగారంటే స్వర్ణలాగా ఉండే గోల్డెన్ కలర్లో ఉండే విత్తనము, పడిపోకుండా ఉండే విత్తనాన్ని మాకు పరిశోధనలు జరిపి అందజేయవలసిందిగా మమ్మల్ని కోరారండి. కాబట్టి ఈ నేపథ్యంలో మేము దీనిని పరిశోధనలో అంటే స్వర్ణ క్రాసింగ్, అది స్వర్ణ వచ్చేసేసి పేరెంట్, దాన్ని ఫిమేల్ పేరెంట్ తల్లి వచ్చేసి స్వర్ణ, తండ్రి వచ్చేసేసి 1064. అది దాని పేరు అమర. అది ఎప్పుడు కూడా దృఢత్వంగా ఉంటుంది అమర అనే రకము. కాబట్టి ఆ 1064 రకముతోటి క్రాస్ చేసి ఈ క్రాసింగ్ ద్వారా ప్రజనన విభాగంలో మేము ఈ పెడిగ్రీ మెథడ్ ద్వారా మేము దానిని విడుదల చేయటం జరిగిందండి. ఇది స్వర్ణలాగే ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది. అంటే మేము పరిశోధనలు జరిపాము. ఫీల్డ్లో కూడా రైతులకు అందజేసినప్పుడు రైతులు పక్కనే వేసుకున్నారండి స్వర్ణ 1318. మొన్న వచ్చిన తుఫాన్లు 2-3 సార్లు తుఫాన్లు వచ్చినాయండి. ఆ తుఫాన్ల దాటికి స్వర్ణ అయితే చాపలాగా పడిపోయింది. ఈ 1318 అన్నది నిలబడి మంచి స్థిరమైన దిగుబడులని ఇచ్చిందండి. కాబట్టి ఇది ఏ విధమైన అంటే స్వర్ణకి ధీటైన రకం అండి. ఇది గోదావరి జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పేరు పొందుతుంది ఇది. కాబట్టి దీన్ని మొన్న ఈ మధ్య మేము రిలీజ్ చేసాము. స్వర్ణ కంటే దిగుబడి కూడా మీకు 2 బస్తాలు 3 బస్తాలు ఎక్కువే వస్తుందండి. ఎందుకంటే అది పడిపోతుంది కాబట్టి. అదే మీరు పెట్టుబడి ఆదాయాన్ని వివరాలకు వస్తే పెట్టుబడి విషయంలో ఇది తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడి అంటే స్థిరమైన దిగుబడి వస్తుంది. నత్రజని ఎరువులు కానీ అవన్నీ పురుగులు తెగుళ్ళకు కూడా తట్టుకుంటుందండి. ఎరువులు ఎక్కువగా వాడవలసిన అవసరం లేదు, ఎక్కువగా స్ప్రేయింగ్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అంటే ఎక్కువ ఆదాయం పొందుతారు. ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు ఈ మధ్య అంతా కూడా మిషన్ కోతతోటి కోస్తున్నారండి. మిషన్ కోత అప్పుడు ఏమవుతుందంటే ఈ స్వర్ణ పడిపోతుంది. అంటే తుఫాను గాలులకి ఏదన్నా వచ్చినప్పుడు పడిపోయినప్పుడు చాపలాగా ఉండినప్పుడు అది మిషన్ తోటి కొయ్యాలి అని అంటే చాలా కష్టము. దానికి 1 గంట పట్టేది 2-3 గంటలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుందండి. కాబట్టి ఇదైతే నిలబడి ఉంటుంది కాబట్టి మిషన్ కోతకు కూడా చాలా అనుకూలము.
వరిలో స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనం ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి MTU 13-18 రకాన్ని సాగు చేసే రైతులు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుని తరువాత పంటలకు ఉపయోగించుకోవచ్చు లేదా ఇతర రైతులకు విత్తనంగా అమ్ముకోవచ్చు. అయితే జన్యు స్వచ్ఛతను కాపాడి నాణ్యమైన విత్తనాన్ని పొందాలంటే కొన్ని మెళకువలను పాటించాలి. ఇప్పుడు పెరుగుతున్న జనాభాను అనుసరించి తరుగుతున్న వనరుల వలన మనము మంచి విత్తనాన్ని సేకరించుకోవాల్సి వస్తుందండి. విత్తనం మంచిగా సేకరించుకోవాలనంటే మీరు వచ్చేసేసి ఏదైనా ధృవీకరించబడిన సంస్థ నుంచి కానీ మా దగ్గర ఉన్న రీసెర్చ్ స్టేషన్ నుంచి కానీ బ్రీడర్ విత్తనాన్ని కొనుగోలు చేసి ఆ బ్రీడర్ విత్తనాన్ని మీరు విత్తన క్షేత్రంలో కూడా రైతులందరూ కూడా మీరు విత్తన క్షేత్రంలో కూడా వాళ్ళ రకాన్ని వాళ్ళ విత్తనాన్ని వాళ్లే తయారు చేసుకుంటే కనుక మీకు విత్తన ఖర్చు కూడా చాలా తగ్గించే అవకాశం ఉందనండి. సార్వాలో సూచించిన రకాలు సార్వాలోనే, దాళ్వాలో సూచించిన రకాలు దాళ్వాలోనే విత్తనోత్పత్తి చేసుకోవాలండి. విత్తనోత్పత్తి క్షేత్రం ఏంటంటే బాగా దమ్ము చేసి నీటిపారుదల ఉన్న క్షేత్రాన్ని ఎంచుకోవాలి. దానిలో కూడా మీరు నారుమడి కూడా చాలా మంచిగా వేసుకోవాలండి. నారుమడి వేసినప్పుడు మీరేంటంటే 12 రోజులకి ఫస్ట్ దమ్ములో ఎరువులు వేసుకోవాలి. తర్వాత నారు అంటే గింజలు వేసిన తర్వాత నారుమడిలో కూడా 12 రోజులకి మళ్ళీ యూరియా అవన్నీ వేసుకోవాలండి. 21 రోజులకల్లా మీరు నారు నుంచి అంటే ఆ నారుని మరి మీరు తీసుకొని బెంగాల్ ప్లాంటింగ్ ద్వారా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు చాలా కొంచెం దూరంగా ఓడ్చటం వలన కూడా అది దుబ్బు ఎక్కువగా చేసి అధిక దిగుబడికి వచ్చే ఆస్కారం ఉంటుందండి. కాబట్టి మీరు బెంగాల్ ప్లాంటింగ్కి కానీ ఇలా డైరెక్ట్ సీడింగ్ కానీ వెళ్ళేటట్లయితే 8 కేజీలు సరిపోతుందండి ఎకరానికి విత్తనము. కాబట్టి మీరు విత్తనం కూడా మీ క్షేత్రంలోనే మంచిగా తయారు చేసుకొని అంటే నారుమడిలో కూడా మంచి పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ అని అంటే కార్బోఫిరాన్ 3G గుళికలు ఉన్నాయండి. మామూలుగా అయితే నారుమడిలో కూడా అది ముందుగానే 12-13 రోజులప్పుడు గుళికలు కూడా వేసుకుంటే మీరు ఊస అంటే మీరు తర్వాత ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు తెల్ల వెన్నులు ఊసలన్నీ వస్తాయి. అవి రాకుండా మీరు నారుమడిలోనే నివారించవచ్చు. తర్వాత వచ్చేసేసి మీరు విత్తనోత్పత్తి చేసుకోవాలి అనుకుంటే ఇది మాత్రము ఖచ్చితంగా 3 దశల్లో కేళీలు వేరు వేసుకోవాలండి. ఒకటి వచ్చేసి దుబ్బు చేసే సమయంలో మీకు ఈ భౌతిక లక్షణాలు ఇప్పుడు లక్షణం వచ్చేసి ఇది కొంచెం గ్రీను అలా ఉంది. అలా కాకుండా వేరే రకాలు ఏమన్నా అంటే పొడవు కానీ గింజ పరిమాణము అవి కూడా మీరు చూసుకొని అలాంటి మొక్కల్ని వేళ్లతో సహా తీసివేయాలండి. విత్తనోత్పత్తి క్షేత్రం చాలా క్లియర్గా ఉంచుకోవాలి. తర్వాత పూత దశలో కూడా మీరు ముందుగా పూత వచ్చే మొక్కల్ని కూడా పీకేసుకోవాలి. ఆలస్యంగా పూతకు వచ్చే మొక్కలు వేరే మొక్కలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసుకోవాలి. ఇంకోటి హార్వెస్టింగ్ అంటే మీకు కోతకి ముందు కూడా ఒకసారి అంతా పొలమంతా కూడా తిరిగేసేసి మీరు ఈ కేళీలను కూడా పూర్తిగా నివారిస్తే మీరు మంచి విత్తనము అంటే కోసుకున్న తర్వాత కూడా మీరు తేమ శాతం వచ్చేసి మీకు 14 నుంచి అంటే 12 నుంచి 14 లోపు ఉండాలండి. వచ్చినప్పుడు ఆ తేమ శాతం లేకుండా ప్రాపర్ డ్రైయింగ్ చేసుకొని కళ్ళాలు కూడా క్లియర్గా పెట్టుకొని తర్వాత ధాన్యాన్ని మీరు ప్రాసెసింగ్ చేసుకొని తర్వాత విత్తనంగా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు విత్తనంగా చేసుకొని మీ తోటి రైతులకు కూడా విత్తనాలు అందించగలిగే స్థాయికి ఎదుగుతారండి. కాబట్టి చాలా చక్కగా నిర్వహించుకొని ఈ 13-18ని అది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా ప్రాచుర్యం పొందింది అనటంలో అతిశయోక్తి లేదండి. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి.